ఆ వైతరి దాటి వెళ్ళాలంటేనే ఆ వైతరి నిండా కూడా మృగాలు వర్ణించలేము, అంత భయంకరం దాటాలంటే. వైతరిని నది దాటేటప్పుడు పుణ్యాత్ములకి ఆహ్లాదంగా అనిపిస్తుంది, పాపాత్ములకి బోర్డు రాదు, వాడు ఈదుకొని వెళ్ళాలి. ఈదుకు వెళ్ళేటప్పుడు అక్కడ క్రూర మృగాలు కూడా దాంట్లో ఉంటాయి, పీల్చుకుంటూ ఉంటాయి. అంతేకాదు దానిలో మలమూత్రాలనే కూడా దాంట్లో ఉంటాయి. సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ గరుడు చెప్పిన మాటలు ఇవి గరుడ పురాణంలో. భగవద్గీత ఎలాగైతే అర్జునుడు చెప్పాడో ఈ మన జీవిత సత్యాలు నేర్పించాడు కృష్ణ గరుడ పురాణంలో. ఆవిడ దాటాలంటే సామాన్యంగా దాటలేము. కానీ ఒక్క జీవితం తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటాం? ఎవరైతే హరినామం జపం చేస్తారో, కృష్ణుడు చెప్తాడు, గరుడ చెప్తాడు, గరుడ ఏ జీవుడైతే నా నామం జపం చేస్తారో, ఏ జీవుడైతే వైష్ణవ ఆచార్యుల శిష్యులు అవుతారో, గురువు ఉంటారో, ఎవరైతే ఈ భగవద్గీత నా ఆరాధన చేస్తుంటారో వాళ్ళు ఈ వైతరిని నాది కదా, ఈ యమలోకని వెళ్ళే అవకాశమే లేదు గరుడ. అది వైకుంఠం అంటే స్వామితో బంతులాట, స్వామితో ప్రసాదం, కలిసి డ్యాన్స్ చేయడం, ఆయనతో ఆడుకోవడం, ఆయనకి అలంకరణ చేయడం, అలంకార ప్రేహ. ఆ జీవితం కలిగి మన చేతుల్లో ఉంది కదా. ఇది మానవ జీవిత జంక్షన్. ఇది ఇటన్నా వెళ్ళొచ్చు, ఇటన్నా వెళ్ళొచ్చు, మీ చేతుల్లో ఉంది. ఇట్లు వెళ్తే యమలోక ప్రయాణం, ఇది వైకుంఠ ప్రయాణం మీ చేతుల్లో ఉంది. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని నిర్ణయం మీది. జ్ఞానం ఇచ్చే వరకే మా బాధ్యత, అని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఆచరణ పెట్టడం మీ బాధ్యత. కాబట్టి ఈ దామోదర మాసం అంత పవిత్రమైన మాసం. Like, share and subscribe to HKM Kinderpore channel.